పేర్లు మార్పు దానికి కరెక్ట్ కాదు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న చెప్పారు. అసలు ఆ పేర్లు మారే అవకాశాలు ఉన్నాయా? మార్చాల్సిన అవసరం ఉందా లేదా అని అంటే గోవర్ధన్ రెడ్డి గారే చెప్పాలా దీనికి? గతంలో మీ పరిపాలనలో ఎన్టీ రామారావు పేరు తీసేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పలేకపోయేవారు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకుడు, తర్వాత రాష్ట్ర నాయకుడు అయ్యావు. అలాగే కడప జిల్లాలో అన్నమయ్య విగ్రహాన్ని తొలగించి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయావు? కడప జిల్లాలో ఇది మంచి పద్ధతి కాదని ఆ రోజు ఈ నీతులు కనబడలేదా? ఇవాళ అవసరమైతే మా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తే నెల్లూరు సంగం బ్యారేజీల పేరు మార్చడానికి మా ప్రయత్నం అయితే చేస్తాం. అది కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తేనే మారుతాం, లేకుంటే మారదు. మేము మార్చాలని కాదు. మీరు ఎందుకు తప్పులు చేశారు? సంగం బ్యారేజీకి ఏ సంబంధం ఉంది పేరు పెట్టారు? మీరు నెల్లూరు బ్యారేజీకి ఏ సంబంధం ఉంది మీరు పేర్లు పెట్టారు? ఏ సంబంధం ఉంది? ఇప్పుడు ఉన్న మీ ఎమ్మెల్యేలను అడగండి, ఎవరు తీసుకొచ్చారు సంగం బ్యారేజీ? ఎవరు తీసుకొచ్చారు నెల్లూరు బ్యారేజీ? ఏ ప్రభుత్వంలో 90% పనులు ఆ బ్యారేజీలు పూర్తయ్యాయి చెప్పగలరా మీరు? మీ హయాంలో 10% కూడా పూర్తి చేయలేక 5 సంవత్సరాల కాలం గడిపి ఫోటోలు పెట్టుకొని పేర్లు పెట్టుకొని ఆ పేరు చూసుకొని ఆనందిస్తూ ఉండేవాళ్ళు మీరు. మేము పనిచేసే రైతు యొక్క కాలంలో ఆనందం కావాలని కోరుకునేవాళ్ళు మేము. మీరు మాకు సలహాలు ఇచ్చే స్థాయి మీకు లేదు గోవర్ధన్ రెడ్డి. ఇంకొకసారి ఇటువంటి ప్రయత్నం చేయొద్దు. చేస్తే సరైన జవాబు నా దగ్గర నుంచి కూడా